మనం రెవెన్యూకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడబోతున్నామండి. సో ఈ సమ్ చూడగానే మనకి క్లియర్ కట్గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందన్నమాట. ఓకేనా? ఓకే. ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ తిరుమల లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ as the 31st March 2016 and adjoining information, prepare the revenue account and balance sheet. సో దీని బేసిస్గా మనం రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటున్నాడు. డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, చూద్దాం. పేడ్ అప్ క్యాపిటల్ అని చెప్పి 20,000 ఆఫ్ షేర్స్ ఆఫ్ 100 ఈచ్ అని చెప్పి క్రెడిట్ బ్యాలెన్స్లో 20 lakhs వేసుకున్నాం. లైఫ్ ఫండ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1/1/2016 అని చెప్పి 59 lakhs వేసుకోలేదు, వాళ్ళు ఇచ్చారు మనకి క్రెడిట్ బ్యాలెన్సెస్ 59,44,600. నెక్స్ట్ డివిడెండ్ పెయిడ్ డెబిట్ బ్యాలెన్స్ 3 lakhs. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం 63,000. నెక్స్ట్ ప్రీమియం లెస్ రీఎష్యూరెన్స్ ప్రీమియం అని చెప్పి 3,23,000 క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చాడు. క్లెయిమ్స్ పెయిడ్ 3,94,000. outstanding claims 14,000. Commission 18,600. management expenses 64,600. interest and dividends అని చెప్పి మనకి 2,25,400. agent balances 18,600. freehold premises 2,80,000. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 54 lakhs 10,000. నెక్స్ట్ లోన్ ఆన్ పాలసీ 8 lakhs 72,200. క్యాష్ ఆన్ డిపాజిట్ 54,000. క్యాష్ ఆన్ కరెంట్ అకౌంట్ 14,600. సరెండర్ 16,000. మెడికల్ ఫీజెస్ 12,000. కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీ గ్యారంటీ 20,000. యాన్యుటీస్ 20,000. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు. సో డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్గానే ఉంది. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడో చూడండి. క్లెయిమ్స్ అవుట్ స్టాండింగ్ ఇచ్చాడు 20,000. ఫండ్స్ ఫర్దర్ బాండ్స్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం 10,000. ప్రీమియం అవుట్ స్టాండింగ్ 10,000. క్లెయిమ్స్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్ 1,60,000. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 60,000. సో ఇచ్చాడు. మనం ఇప్పుడు ఏం ప్రిపేర్ చేసుకోవాలి? షెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకొని రెవెన్యూ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసి బ్యాలెన్స్ షీట్ వర్కింగ్ నోట్స్లో బ్యాలెన్స్ షీట్ దాంట్లో షెడ్యూల్ స్పెసిఫై చేయాలి. సో షెడ్యూల్ 1 నుంచి మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 13 schedules ఉన్నాయి. ఈ 13 schedules ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి, అవి మనం ఎలాగా రెవెన్యూ అకౌంట్లోని బ్యాలెన్స్ షీట్లోని ఎలాగా ట్రీట్ చేయాలో చూసుకుందాం. ఓకే. సో ఇప్పుడు తిరుమల లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి షెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ప్రీమియమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ ప్రీమియమ్స్ 3,23,000. అవుట్ స్టాండింగ్స్ ఏమో 10,000. బోనస్ ఇన్ రిడక్షన్ ఏమో 10,000. మొత్తం 3,43,000 అవుటర్ కాలంలో వేసుకున్నాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ప్రీమియమ్స్ అని చెప్పి మనకి 3,23,000 ఇచ్చేసాడు క్వశ్చన్లో. దానికి సంబంధించిన వాల్యూ మనం అక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్స్ అని చెప్పి ప్రీమియం కమిషన్ 10,000 అని చెప్పి ఉంది కదా. సో ఆ అమౌంట్ వేసుకున్నాం 10,000. ఓకేనా? అండ్ నెక్స్ట్ బోనస్ ప్రీమియమ్స్ అవుట్ స్టాండింగ్ 10,000 అని చెప్పి వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటి? ఫర్దర్ బోనస్ ఇన్ రిడక్షన్ 10,000. ఈ రెండు అడ్జస్ట్మెంట్ చేయగా మనకి 3,43,000 అవుటర్ కాలంలో వేసుకున్నాం. నెక్స్ట్ కమిషన్స్ పెయిడ్ అని చెప్పి ఎలా వేసుకున్నాం? 18,600 మాట. చూడండి, ఇక్కడ కమిషన్స్ ఇచ్చాడు మనకి. కమిషన్స్ ఎంత ఇచ్చాడు? 18,600 ఇచ్చాడు కదా. అదే కమిషన్ షెడ్యూల్లో వేసుకుంటాం అన్నమాట, 18,600. నెక్స్ట్ షెడ్యూల్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఇన్సూరెన్స్ కంపెనీ అని చెప్పి మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 64,600 ఇచ్చాడు కదా. సో 64,600. ఆ 64,600 ఇక్కడ వేసుకున్నాక అవుట్ స్టాండింగ్స్ ఏమున్నాయి చూడండి.
మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 60,000 యాడ్ చేసుకున్నాం. రెండు కలిపితే మనకి 1,24,600. దానికి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, 12,000. సో ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం, కలిపి 1,36,600. సో కలిపితే 1,36,600 వచ్చింది. దాన్ని ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి మేనేజ్మెంట్కి సంబంధించి కంపెనీ బేర్ చేస్తుంది కాబట్టి దాన్ని బిజినెస్ దాంట్లో తీసుకున్నామండి మనం 12,000ని. సో 1,36,600 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని తీసుకుంటాం. నెక్స్ట్ బెనిఫిట్స్ పెయిడ్ అని చెప్పి, బెనిఫిట్స్ పెయిడ్ అని క్లెయిమ్స్ చూడండి, క్లెయిమ్స్ 3,94,000. క్లెయిమ్స్ 3,94,000కి అవుట్ స్టాండింగ్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ఎంత 14,000 లెస్ చేసాము. 14,000 లెస్ చేసామన్నమాట. 14,000 ఇదిగోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ 14,000 లెస్ చేసాం. అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్. నెక్స్ట్ క్లోజింగ్ ఇయర్ది చూడండి, అవుట్ స్టాండింగ్స్ ఉంటాయి మళ్ళీ మనకి. 31st అవుట్ స్టాండింగ్స్ ఎంత ఉన్నాయి? 31st అవుట్ స్టాండింగ్స్ 20,000 అంట. అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ యాజ్ ఆన్ 31st డిసెంబర్ వచ్చేసరికి 20,000. సో అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ 31st డిసెంబర్ మనకి 20,000 ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్లో ఇచ్చాడు మనకి అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ 20,000 అని చెప్పి. అవుట్ స్టాండింగ్స్ మనం ఏం చేసాం, యాడ్ చేసుకున్నాం అన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ది లెస్ చేసి ఎండింగ్ ఆఫ్ ద ఇయర్ది యాడ్ చేస్తే మనకి 4 lakhs వచ్చాయి. దాంట్లో కవర్డ్ రీఇన్సూరెన్స్ ఏమైతే ఉందో తీసేయాలన్నమాట. సో రీఇన్సూరెన్స్ అని చెప్పి మనకి ఎంత రెడ్యూస్ చేసాం మనం, 1,60,000 అన్నమాట. సో ఈ 1,60,000 అనేది రెడ్యూస్ చేయాలి. చూడండి, క్లెయిమ్స్ కవర్డ్ అండర్ రీఇన్సూరెన్స్ అని చెప్పి 1,60,000 ఉంది కదా, దాన్నే మనం ఇందులోంచి రెడ్యూస్ చేసేగా రిమైనింగ్ పోర్షన్ ఎంత ఉంది, 2,40,000 అవుటర్ కాలంలో చూపించుకున్నమాట. చూపించుకున్న దానికి బోనస్ యూటిలైజ్డ్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం 63,000. అది చూడండి, బోనస్కి సంబంధించి 63,000 ఇచ్చాడు కదా. సో ఆ 63,000 బోనస్ది తీసుకుంటాం. నెక్స్ట్ దానికి ఫర్దర్గా బోనస్ ఏమైనా ఉందా అంటే ఉంది, 10,000. ఆ రిడక్షన్ని యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ సరెండర్స్ అని చెప్పి 16,000 సరెండర్స్ చూడండి ఇచ్చాడు, 16,000 దాన్ని తీసుకున్నాం. నెక్స్ట్ యాన్యుటీ 20,000 అది యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, డివిడెంట్ పెయిడ్ 3 lakhs. డివిడెంట్ పెయిడ్ 3 lakhs చూడండి ఎక్కడుంది, ఫస్ట్ దాంట్లో ఉంది. డివిడెంట్ పెయిడ్ 3 lakhs అది తీసుకున్నాం. మళ్ళీ టోటల్ చేసుకుంటే 6,49,000 వస్తుందన్నమాట. దాన్ని మనం బెనిఫిట్స్ పెయిడ్ అండర్లో తీసుకుంటాం. నెక్స్ట్ షేర్ క్యాపిటల్లో ఓకే. అండ్ నెక్స్ట్ 6,49,000 వచ్చిన తర్వాత షేర్ క్యాపిటల్లో పెయిడప్ షేర్ క్యాపిటల్ అని మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. 20 lakhs, 20,000 షేర్స్ ఆఫ్ ఈచ్ 100 rupees అని చెప్పి. సో 20 lakhs షేర్స్ని వేసేసుకుంటాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ సంబంధించిన వాల్యూస్ మనకి 4 columns వస్తాయి. అది రెవెన్యూ అకౌంట్కి సంబంధించి, రిమైనింగ్ అన్నీ కూడా మనం బ్యాలెన్స్ షీట్లోకి వస్తాయి అన్నమాట. షేర్ క్యాపిటల్ వాల్యూ వేసేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్లో చూద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ అని 59,000, 44,600 ఇచ్చాడు చూడండి, ఇట్ ఈస్ హియర్. ఓకే, ఆ వాల్యూ వేసుకుంటున్నాం మళ్ళీ మనం ఇక్కడ. సో అది దానికి కరెంట్ ఇయర్ డెఫిషిట్ యాజ్ పర్ రెవెన్యూ అకౌంట్ 2,15,800 డెఫిషిట్ ఉందంటండి మనకి. 2 lakh కరెంట్ ఇయర్ డెఫిషిట్. ఓకే, 2 lakh. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి ఈ డెఫిషిట్ అనేది?
చూడండి ఇక్కడ రెవెన్యూ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకి డెఫిసిట్ వస్తుంది చూడండి. రెవెన్యూ అకౌంట్ ప్రిపేర్ చేసిన వస్తుంది డెఫిసిట్ 2,15,800. ఆ డెఫిసిట్ని లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ నుంచి తీసేస్తే రిమైనింగ్ పోర్షన్ వేసుకుంటాం అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చేసాడు చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ 54,10,000 ఇచ్చాడు, అది వేసేసుకున్నాం. మార్టిగేజెస్కి లోన్ ఆన్ పాలసీస్ ఇవన్నీ కూడా చూడండి. లోన్ ఆన్ పాలసీస్ 8,72,000. నెక్స్ట్ మార్టిగేజ్ ఇన్ ఇండియా 9,84,400. ఈ వాల్యూస్ వేసేసుకున్నాక టోటల్ వాల్యూ 18,61,600 అని చెప్పేసి వేసేసుకుంటాం ఫైనల్ అమౌంట్. నెక్స్ట్ Schedule 10 50 ఫిక్స్డ్ అసెట్స్లో ఫ్రీ హోల్డ్ ప్రెమిసెస్ ఫిక్స్డ్ అసెట్స్లో ఫ్రీ హోల్డ్ ప్రెమిసెస్ 2,80,000 వేసేసుకున్నాం. సో 10 షెడ్యూల్స్ అయినాయి ఇక్కడికి. నెక్స్ట్ 11th షెడ్యూల్ చూడండి. ఈ షెడ్యూల్స్ అనేవి దాంట్లో మనకి రెవెన్యూ అకౌంట్ ద్వారా వచ్చేది ఏంటంటే కరెంట్ డెఫిసిట్ కానీ కరెంట్ సర్ప్లస్ అండి. అది రెవెన్యూ అకౌంట్లో చూస్తే మనకి చేస్తే తెలుస్తుంది. ఆ వాల్యూ ఇక్కడ వస్తుంది. మనం నెక్స్ట్ రెవెన్యూ అకౌంట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఆ వాల్యూ ఎలా వచ్చిందో డిటర్మైన్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ సంబంధించేసి ఇచ్చేసాడు 14,600. నెక్స్ట్ అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్ అని చెప్పి ఏజెంట్ బ్యాలెన్సెస్ 86,000, క్యాష్ ఆన్ డిపాజిట్ 54,000, అవుట్ స్టాండింగ్ ప్రీమియం 10,000, అమౌంట్స్ రికవరబుల్. మొత్తం ఈ అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్ అవన్నీ కలిపితే 2,42,600. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్లో అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్, మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ అవుట్ స్టాండింగ్ ఈ మొత్తం కలిపితే 80,000. ఇవన్నీ మనం షెడ్యూల్ బ్యాలెన్సెస్ వర్కింగ్ నోట్స్లో ముందు ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అకౌంట్ బ్యాలెన్సెస్ అనేవి ప్రిపేర్ చేయాలి. ఒక రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ క్యాలిక్యులేషన్ పక్కన పెట్టేసి మిగిలినవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈజీగా అన్నీ కూడా క్వశ్చన్లో అవైలబుల్ అవుతాయి కాబట్టి. ఇది మాత్రం ఎందుకు ఉంచుకోవాలంటే మనం ఇది స్పేస్ వదిలేసుకొని సమ్ చేసేసుకోవాలండి. తర్వాత మనకి ఏదైతే డెఫిసిట్ వస్తుందో కదా రెవెన్యూ అకౌంట్లో ఆ వచ్చిన వాల్యూ దీనిలో అప్పుడు మనం లెస్ చేసి చూపించాలన్నమాట. ఓకే. నెక్స్ట్ తిరుమల లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి రెవెన్యూ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ అని చెప్పేసి 2016కి వేసుకుంటాం. ఫస్ట్ ప్రీమియం ఆన్ నెట్ క్యాలిక్యులేట్ చేసేస్తాం షెడ్యూల్ 1 ప్రకారం 3,43,000. నెక్స్ట్ కన్సిడరేషన్ ఓవర్ యాన్యుటీ గ్యారంటీడ్ అని చెప్పి 20,000. మొత్తం కలిపితే చూడండి ఇన్సూరెన్స్ ఇంట్రెస్ట్ ఇది ప్రీమియం వాల్యూ. నెక్స్ట్ ఇంట్రెస్ట్ డివిడెండ్స్ రెంట్స్ 2,25,400. నెక్స్ట్ కన్సిడరేషన్ ఓవర్ యాన్యుటీ గ్రాంటెడ్ అని చెప్పి 20,000. మొత్తం కలిపితే 5,88,400 టోటల్ వాల్యూ ఆఫ్ ఏ అన్నమాట. ఓకే. సో ఇంట్రెస్ట్ డివిడెండ్స్ తీసుకుంటాం. కన్సిడరేషన్ ఓవర్ మొత్తం 5,88,400 దాన్ని టోటల్ ఏ కింద పెట్టుకుంటాం. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. కమిషన్ 18,600. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమో క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా మనం ఇందాక. చూడు 1,36,600 దాన్ని వేసేసుకుంటాం. నెక్స్ట్ దాన్ని మనమేమో టోటల్ బి అనుకుంటాం. బెనిఫిట్స్ రిసీవ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఇందాక 6,49,000. ఇదిగో 6,49,000. ఆ 6,49,000 కూడా వేసేసుకొని డెఫిసిటా లేకపోతే సర్ప్లస్ ఫైండ్ అవుట్ చేస్తాం. డెఫిసిట్ వచ్చింది మనకి 2,15,800. చెప్పాను కదా ఇందాక మీకు షేర్ అదేంటి రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ క్యాలిక్యులేట్ చేయకుండా అలా ఉంచండి అని. సో ఈ డెఫిసిట్ని తీసుకెళ్ళి మనం కరెంట్ ఇయర్ డెఫిసిట్ అని చెప్పి 2,15,800 తీసేగా రిమైనింగ్ పోర్షన్ 57,228,800 అనేది వేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకుంటాం. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకున్న తిరుమల లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2016 అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్ షెడ్యూల్ నెంబర్ రూపీస్. దీంట్లో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్లో షేర్ క్యాపిటల్ 20,000 ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ వేసేస్తాం. రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్ 57,028,57,28,000. బారోయింగ్స్ ఏమైనా ఉన్నాయా లేవు, నిల్. నెక్స్ట్
అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ లోన్ ఫిక్స్డ్ అసెట్స్ చెప్పి 54,000 10,000 54 lakhs 10,000 18 lakhs 61,000 నెక్స్ట్ 2 lakhs 80,000 ఇవన్నీ నేను ఎలా డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ వర్కింగ్ నోట్స్లో షెడ్యూల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈ వాల్యూ అక్కడ ఉన్న వాల్యూసే మనం ఇక్కడ వేసేసుకుంటున్నాం. చూడండి ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఏమో 7,28,800 వచ్చింది. అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ 75,51,600. దీనికి కరెంట్ అసెట్స్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. క్యాష్ బ్యాలెన్స్ ఏమో ప్రిపేర్ చేసుకున్నాం కదా షెడ్యూల్ 11లో 14,600. నెక్స్ట్ అడ్వాన్సెస్ అండ్ అసెట్స్ ఏమో 2,42,600. సో ఈ రెండింటిని కలిపేగా మనకు వచ్చింది 2,57,200. దీంట్లోంచి సబ్ టోటల్ ఇది కరెంట్ లైబిలిటీస్ ఎంత 80,000. ఈ 80,000 2,57,000లోంచి తీసేగా మనకి ఎంత పోర్షన్ మిగిలింది 1,77,200. అంటే కరెంట్ అసెట్స్లోంచి కరెంట్ లైబిలిటీస్ తీసేస్తే మనకి నెట్ అసెట్స్ వస్తుందండి. చూడండి కరెంట్ అసెట్స్లోంచి కరెంట్ లైబిలిటీస్ తీసేగా మనకి నెట్ అసెట్స్ వస్తుంది. ఆ నెట్ అసెట్స్ ఎంతండి 1,72,200. ఆ 1,72,000 ఇందాక మనకి 75,51,600 ఉంది కదా, దానికి 1,74,200ని యాడ్ చేయండి. అంటే A మైనస్ B ఈక్వల్ టు సర్టెన్ వాల్యూ వస్తుంది మనకి. ఓకేనా, ఆ వాల్యూకి సిని కలుపుకోండి. ఓకేనా, వాల్యూ ప్లస్ సి ఎంత అంటే మనకి 7,28,800. అంటే మనకి అసెట్స్ ఈక్వల్ టు లైబిలిటీస్ అవ్వాలన్నమాట. ఇందులో అసెట్స్ లైబిలిటీస్ ఏమో 77,28,800. నెక్స్ట్ అసెట్స్ లైబిలిటీస్ ఏమో 77,28,800. రెండు ఈక్వల్. అంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అప్లికేషన్స్కి ఈక్వల్ అయ్యింది కదా. సో అవ్వాలి, అదే రూల్. బ్యాలెన్స్ షీట్ అంటే అసెట్ సైడ్ లైబిలిటీ సైడ్ రెండు ఈక్వల్ అయ్యింది. సో అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ సమ్ అండి. సో ముందు ఏం చేస్తామంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 77,28,000 వస్తుంది. తర్వాత అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ చేస్తాము. అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ చేసిన తర్వాత కరెంట్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఏమైనా ఉంటే ఆ చేసిన వాల్యూలోంచి కరెంట్ లైబిలిటీస్ తీసేస్తే మనకు నెట్ అసెట్స్ వాల్యూ వస్తుందన్నమాట. నెట్ కరెంట్ అసెట్స్. ఆ నెట్ కరెంట్ అసెట్స్ని అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్కి కలిపేయాలన్నమాట. ఆ కలిపేగా వచ్చిన బ్యాలెన్సు సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఈక్వల్ అయిందో లేదో చూసుకోవాలి. అలా ఈక్వల్ అయితే మనం బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా చేసామని, సో కరెక్ట్గా టాలీ అయ్యిందని, అకౌంట్స్ యాక్యురేట్గా మెయింటైన్ చేస్తున్నట్టు మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ రెవెన్యూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ సమ్ అండి ఇది. సో డూ వెల్ అండ్ get good marks. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. సో ఫస్ట్ మనం ఏం లేదండి, ప్రతి దానికి స్కెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ప్రతిదానికి స్కెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ స్కెడ్యూల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత దేని రెలవెంట్ అకౌంట్కి దానికి వేసేసిన తర్వాత రెవెన్యూ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. రెవెన్యూ అకౌంట్లో నెట్ డెఫిసిట్ కానీ నెట్లో సర్ప్లస్ కానీ వస్తే దాన్ని మనం దేనికి అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది, రిజర్వ్స్ అండ్ సర్ప్లసెస్లో అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ తీసుకొచ్చిన వాల్యూస్ మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో మనం వాల్యూస్ ఎంటర్ చేసేసుకుంటాం, క్యాలిక్యులేట్ చేసిన షెడ్యూల్స్. తర్వాత ఫైనల్గా ఏం చేస్తామంటే మనకి అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ వస్తుంది. దాంట్లో మళ్ళీ కరెంట్ అసెట్స్ అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. కరెంట్ అసెట్స్లోంచి లైబిలిటీస్ తీసేగా రిమైనింగ్ పోర్షన్ ఉంటుంది కదా, దాన్నే మనం అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్కి యాడ్ చేస్తాము. యాడ్ చేయగా వచ్చిన బ్యాలెన్స్ 77,28,800 అనేది సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ 77,28,800కి ఈక్వల్ అవ్వాలన్నమాట. అలా ఈక్వల్ అయితే అది మనకి కరెక్ట్గా టాలీ అయినట్టు, అకౌంట్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నట్టు అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సమ్స్ అండి. లైఫ్ ఇన్సూరెన్స్ సమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ థీమ్స్ ఇవన్నీ కూడా. సో
సో ఈచ్ అండ్ పాయింట్ క్లియర్ కట్గా మనం క్వశ్చన్లో చూసుకోవాలండి, చూసుకుంటే సరిపోతుంది. అన్ని క్వశ్చన్లో ఉన్నాయే ఉంటాయి, మ్యాక్సిమం 90% క్వశ్చన్లో ఉన్నవే మనం షెడ్యూల్స్లో కూడా వేసుకుంటాము, కానీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అవుట్ స్టాండింగ్స్ ఏమి యాడ్ చేయాల్సి ఉంటుంది, బోనసెస్ ఏమైనా ఉన్నాయా, ఏవి దేంట్లోకి తీసుకోవాలో మనకి క్లియర్గా తెలియాలి. ఏ స్కెడ్యూల్ ప్రకారం ఏవి తీసుకోవాలి, ఏవి బెనిఫిట్స్లోకి తీసుకోవాలి, ఏవి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్వెస్ట్మెంట్లకు ఏమొస్తాయి అన్నీ తెలియాలంటే మనకి టేబుల్ ప్రోఫార్మా క్లియర్గా ఉంటే మనం ఇవన్నీ కరెక్ట్గా చేయగలుగుతాం అన్నమాట. అండ్ దిస్ ఈజ్ అబౌట్ యువర్ రెవెన్యూ అండ్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్.